ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతున్న గొడవలు అన్ని ఇన్ని కావు. గ్రౌండ్ లెవెల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం రగిలిపోతుంది. దాడులు జరుగుతున్నాయని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలా వార్తలు వచ్చాయో లేదో లక్షల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. నిజమైన దాడులు గోరంత అయితే ఫేక్ దాడులు కొండంత. అలాంటి ఫేక్ వార్త ఒకటి టీడీపీ నేత నారా లోకేష్ ను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఓ ఫేక్ పోస్ట్ తో పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత గొడవల్లో గాయాలైన మహిళల ఫోటోలను పోలింగ్ తర్వాత జరిగాయన్నట్లు లోకేష్ పోస్ట్ చేశారు. ఇది ఫేక్ అని పోలీసులు రియాక్ట్ అయ్యారు. దీంతో లోకేష్ పరువు పోయినట్లయిందని వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. ఎన్నికల రోజు వైజాగ్ లోని అక్కిరెడ్డిపాలెంలో గొడవ జరిగింది. వైసీపీకి ఓటు వేయలేదని, ఓ కుటుంబంపై దాడి చేశారని, వాళ్లను గాయపరిచారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బాధితులు కూడా తమపై పొలిటికల్ అటాక్ జరిగిందని ఆరోపించారు. దీంతో లోకేష్ కూడా ఇది పొలిటికల్ దాడి అని షేర్ చేశారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో వైసీపీని విమర్శిస్తూ పోస్టింగ్ పెట్టారు. ప్రజాస్వామ్యంపై వైసీపీ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. అమానవీయ ఘటన, అనాగరిక చర్య అంటూ దుమ్మెత్తిపోశారు. టీడీపీ సానుభూతి పరులంతా సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. అయితే విశాఖ పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. అది అసలు పొలిటికల్ దాడి కాదని వివరణ ఇచ్చారు. కేవలం వ్యక్తిగత తగాదాల వల్ల ఇరుగు పొరుగు వారు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారని చెప్పారు. పాత గొడవలు ఉన్నాయని, ఈ గొడవలకు రాజకీయాలకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. సోషల్ మీడియాలోని ఫేక్ పోస్టులను నమ్మొద్దని అన్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ వివరణను హైలైట్ చేసింది. లోకేష్ సిగ్గుతో తలదించుకోవాలని ఘాటుగా ఓ పోస్ట్ చేసింది. ఓ పోస్టింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.